తిరుమలలో స్వామివారి అభయహస్తం మనకి చూపటంలో అర్థం మన శరీరంలో వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, అపానములను వాయువులుంటాయి. ఆ 5 వాయువులు నిలిచిన మనస్సు నిలకడగా ఉంటుంది. కావున ఆ 5 వాయువులను ఒక్కటిగా చేసి ప్రార్థించు అని భావము. తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు గమనంలోనే ఉండి ఉంటుంది. స్వామి కుడి హస్తము నేలను చూపుతున్నట్టు ఉంటాయి. తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులను తనలో ఐక్యము చేసి కానీ మోక్షము ప్రసాదిస్తానని ఎడమహస్తము సూచిస్తుంది. అదే వాటి పరమార్థము. ఇదే విషయము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదమస్తకము తనివి తీరా చూడండి. స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి. ఆయన దివ్య రూపం మీరు చూడగలరు. ఓం నమో వెంకటేశాయ నమః.